2 రోజుల క్రితం గుంటూరు జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మిక తనిఖీ చేసి సౌకర్యాలపై అభినందించారని సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ తెలిపారు. రోగుల పట్ల ట్రీట్మెంట్ విషయంలో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అలాగే కుక్కలకు సంబంధించి రాబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు పోవద్దని, ఎలాంటి నివారణకైనా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామని సూపరింటెండెంట్ వివరించారు. గుంటూరులో ఉన్నటువంటి కొన్ని సమస్యల కారణంగా జిల్లా కలెక్టర్ సడన్ విజిట్ గురువారం రోజు చేయటం జరిగింది. దాని మీద సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ గారు వివరణ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా జరిగింది, ఏమిటి? కొంచెం సెక్యూరిటీ తెలుసుకోకపోవడం వల్ల జరిగిందని అంటున్నారు, దాని మీద మీ వివరణ. నమస్తే, నేను డాక్టర్ రమణ, ఎస్ఎస్వి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. 3 రోజుల క్రితము ఇక్కడ మా గౌరవనీయ కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా గారు రాత్రి 11 సడన్ సర్ప్రైజ్ విజిట్ చేశారు. క్యాజువాలిటీ అలాగే ఆ పక్కన ఉన్న వార్డ్స్ అన్నింటిలో కూడా లేబర్ వార్డు, గైనిక్ వార్డు అన్ని కూడా చూశారు. వారికి సూపరింటెండెంట్ గా ధన్యవాదాలు. ఇలా చేసినప్పుడు డెఫినెట్ గా ఇక్కడ సిస్టమ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఆ రోజు కలెక్టర్ మేడం వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయని ఆవిడ ప్రశంసించారు. అయితే కొంతమంది డాక్టర్లు లేరని, లేకపోతే సెక్యూరిటీ సమంగా లేదని నాకు చెప్పారు. అయితే ఏంటంటే ప్రతి చోట కూడా ఎవరో ఒకళ్ళు అక్కడ డెఫిషియన్సీ చేసేలాగే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ ఒక రక్షక అనే సంస్థకి ఇచ్చారు, అది గవర్నమెంటే ఇచ్చింది. వాళ్ళు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 షిఫ్ట్లో కూడా ఉంటారు. ఆ రోజు కూడా ఉన్నారు. కానీ చాలా మంది పేషెంట్స్ ఉండటంతో వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు. వాళ్ళకి ఇంకో బాధ్యత కూడా అప్పచెప్పాము, తక్కువ మంది స్టాఫ్ ఉండటం వల్ల. అట్లాగే ఇప్పుడు హౌస్ సర్జన్స్ కూడా లేరు. సో వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళకి కొంతమందికి ఒక బాధ్యత అప్పచెప్పాము. నైట్ టైం ఏంటంటే ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు కాబట్టి స్ట్రెచ్చర్స్ వాళ్ళే, పేషెంట్ తాలూకు వాళ్ళు కాకుండా వాళ్ళే తీసుకురావాలని. ఆ టైంలో వాళ్ళు ఆ తలుపు దాటి బయటికి వెళ్ళారు. అంతకు తప్పించి ఆ రోజు వాళ్ళందరూ కూడా పొజిషన్లో ఉన్నారు. అలాగే డాక్టర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్స్ కొంతమంది ఐసీయూలోనో, కొంతమంది థియేటర్స్లో ఉన్నారు. అదంతా మేడంకి వివరించాము. మేడం కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మేడం కనిపెట్టిన ల్యాబ్స్ అన్ని కూడా, వారు అడిగిన వాటి అన్నిటికీ కూడా మేము ఖచ్చితంగా గట్టిగా ఈ సిస్టమ్ మంచిగా ఇవాల్వ్ అవ్వాలని చూస్తున్నాము. గట్టి ప్రయత్నమే చేస్తున్నాము. గత సంవత్సరంగా డాక్టర్స్ని పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలని, 9 to 4 వాళ్ళ టైమింగ్స్లో ఖచ్చితంగా సీట్లో ఉండాలని, ఎవరు బయటికి వెళ్ళకూడదని, అలాగే టీచింగ్ అన్నీ కూడా జరగాలని, అలాగే ఎఫెక్షనేట్గా మాట్లాడాలని. ఎందుకంటే మనకి ఎఫెక్షనేట్గా మాట్లాడకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇది పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా పెట్టిన ఒక గొప్ప ఆసుపత్రి. ఇది ఎంతో ట్రస్ట్ తోటి, మీద ఎంతో నమ్మకంతో ఎన్నో దూర ప్రదేశాల నుంచి ఇక్కడికి రోగులు వస్తారు. మాకు ఆ విషయం తెలుసు. దానివల్ల గత సంవత్సరంగా మేము సాహో అనే కాన్సెప్ట్ తీసుకొని సేఫ్, ఎఫెక్షనేట్, హెల్దీ, ఆర్గనైజ్డ్ జీజీహెచ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ముందుకెళ్తున్నాము. ఈ ఒక బెడ్ మీద 2 బాలింతలు ఉండే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే జిమ్ఖానా పూర్వ విద్యార్థులు ఈ కాలేజీ నుంచి చదువుకుని అమెరికాలో స్థిరపడిన వాళ్ళు ఆ ఎంసీహెచ్ బ్లాక్ 100 కోట్లతో కట్టించారు. ఓన్లీ వాళ్ళు చెలించిపోయిన విషయం ఇదేను, ఏంటంటే 2 బాలింతలు ఒక బెడ్ పైన ఉంటుంది. ఆ విషయానికి చెలించే వాళ్ళు 100 కోట్ల బ్లాక్ మాకు కట్టించారు. సో ఇలాంటివన్నీ కూడా సమస్యలు త్వరలోనే సమస్య పోతాయని మేడం చెప్పాము. మిగతా అన్ని కూడా మేడం ఆ రోజు దృష్టికి తీసుకొచ్చి మా సమస్యలన్నీ కూడా మేము ఆల్రెడీ సమీక్ష పెట్టుకొని కమిటీ పెట్టి వాటి అంతటి కూడా రెక్టిఫై చేశాము. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో కుక్కలు ఎక్కువగా కరవటం, ఈ పిల్లలు మొన్న వారం క్రితం కూడా ఒక బాబుకి 50-60 స్ట్రక్చర్స్ కూడా పడ్డాయి. ఇప్పుడు ఈ వీటికి సంబంధించి మెడిసిన్ అంతా క్లియర్గా ఉందా, సరిపోతుందా? అసలు మీకు దాని మీద ఉన్నటువంటి ఇక్కడ విభాగం పరిస్థితులు ఏంటి? ఇక్కడ కుక్క కాటుకి అద్భుతమైన వైద్యం ఉంది. ఇది టెర్షరీ కేర్ హాస్పిటల్. మొన్న రాత్రి 43 మంది కుక్క కాటుకి గురై వచ్చారు. నిన్న 50 మంది దాకా వచ్చారు. పొద్దున్నే రిపోర్ట్ తీసుకుంటాను. అది బాధగానే ఉంది. కానీ ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళకి ప్రాణాంతంగా ఉన్నా సరే ఖచ్చితంగా మేము మంచి వైద్యం అందించగలము. వాళ్ళు రాగానే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి, ఆ గాయాలన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి, వాటికి కావాల్సిన వైద్యం చేసి, అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ విభాగం వాళ్ళు కుట్లు వేసి వాళ్ళకి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇస్తాము. అలాగే ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా ఇస్తాము. వాళ్ళు ప్రాణాంతకం కాకుండా చూసి ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లల వైద్యం చేయిస్తాము, పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళ విభాగాల్లో పెట్టి వైద్యం చేయిస్తాము. ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రాణాంతకం కాలేదు. ఇది ఎస్ఎస్వి రమణ గారు మనకి చెప్పిన కలెక్టర్ తమీం అన్సారియా గారు విజిట్ చేసినప్పుడు రక్షక్ అనే సెక్యూరిటీ విభాగంలో కొంత అవగాహన రాహిత్యం వల్ల జరిగింది. కలెక్టర్ గారు మొత్తం విజిట్ చేసి అన్ని పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అభినందించారని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వెంకట సాయికృష్ణతో కేవీఎస్ఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.